నా పూర్తి పేరు టేరా జాన్ గెర్షోన్ శ్రీనివాసరావు. నేను రికార్డెడ్గా క్రిస్టియన్ అని గతంలో కూడా చెప్పాను. అంతేకాకుండా క్రైస్తవ ఉద్యమానికి కూడా ఒక నాయకుడిని. అదేవిధంగా ఇజ్రాయెల్ దేశము మొట్టమొదటిసారి హోలీ ల్యాండ్లో మొట్టమొదట కాలు పెట్టిన వాడిని. 6 సార్లు నేను 600 మంది పిలిగ్రిమ్స్ తీసుకోవడం కూడా జరిగింది. చాలా ప్రముఖమైన క్రైస్తవ నాయకులు కూడా తీసుకెళ్ళడం జరిగింది. అది నా బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏమిటంటే, రాధా మనోహర్ దాస్ గారు గురించి రేపు 29/9/2024 ఆదివారం ఉదయం క్రైస్తవ లోకమంతా కూడా వారి వారి ప్రార్థనలో చర్చిలో 11 గంటల సమయంలో ప్రార్థించాలని ఒక పిలుపునివ్వటం జరిగింది. ఏ విధంగా ప్రార్థించాలి అనే అంశం మీద నేను ప్రార్థనాపూర్వకంగా రాధా మనోహర్ దాస్ గారి గురించి దేవునికి విజ్ఞాపన చేసే విధానాన్ని ఇప్పుడు నేను చేసి మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి 29 ఈ నెల ఆదివారం 11 గంటలకు ప్రతి చర్చిలోనూ మీరు తలలు వంచి రాధా మనోహర్ దాస్ గారి గురించి ప్రార్థించాలని మనవి చేస్తూ ఈ విధంగా ప్రార్థించండి. మా పరలోకపు తండ్రి అయిన దేవా, నీవు ఈ లోకాన్నంతా కూడా సృష్టించి మనుషులకు కావలసిన యావత్తు మీరే సమయానికి అనుగ్రహిస్తూ సమయానికి వర్షం కానివ్వండి, పంటలు పండించడం కానివ్వండి, యావత్ ప్రాణవానికి మీరు జీవం పోసి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. అయితే మీరు యావత్ ప్రపంచానికి మీరు ఒక్కలే దేవుడు అని క్రైస్తవ ప్రపంచం అంతా నమ్ముతా ఉన్నారు. ఈ ప్రపంచంలోనే క్రైస్తవులు ముందంజలో ఉన్నారు. మిమ్మల్ని నమ్మి, బైబిల్ని నమ్మి, పరిశుద్ధ గ్రంథం అని చెప్పేసని దాన్ని ఫాలో అవుతూ ప్రతి ఆదివారము చర్చిలో ప్రార్థన చేస్తున్నారు. ఇటీవల కాలములో కొందరు మరి యొక్క బైబిల్ని కానివ్వండి, లేకుంటే ఈ యొక్క క్రైస్తవుల గురించి కానివ్వండి, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి వారు తెలియక మరి విమర్శించటము, అసభ్యకరంగా మాట్లాడడం మేము చూస్తున్నాం. ప్రభువా, దానిలో రాధా మనోహర్ దాస్ గారు మరి ముఖ్యులుగా మరి విమర్శలు చేస్తా ఉన్నారు. అది మీరు చూస్తున్నారు. ప్రభువా యేసు ప్రభువా, మీ దృష్టిలో కూడా ఉన్నది. అనేక మంది క్రైస్తవులు ఆయన్ని ఖండిస్తున్నారు. మేము ఖండించడం లేదు. మేము ప్రార్థిస్తున్నాం, మిమ్మల్ని యాచిస్తున్నాం ఆయన్ని మార్చమని. అనేక మంది క్రైస్తవ మతాన్ని, క్రైస్తవుల్ని, బైబిల్ని, యేసు ప్రభుని విమర్శించిన వాళ్ళే మహాభక్తులుగాను, సేవకులుగాను మిమ్మల్ని ఆయన ప్రచారం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. దానిలో సాధు సుందర్ సింగ్ గారు, భక్త సింగ్ గారు, అనేక మంది ఇతర మతస్థులు, కులస్థులు, అనేక మంది మిమ్మల్ని నమ్మి ఇవాళ ప్రపంచవ్యాప్తంగానే క్రైస్తత్వాన్ని ముందంచెలో ఉంచారు. ప్రభా, ఈ క్షణమే 29వ తేదీ ఈ రోజు ఆదివారము 11 గంటలకు మేమంతా ఏక కంఠంతో, ఏక మనస్సుతో మేము ప్రార్థిస్తున్నాం. రాధా మనోహర్ దాసు గారిని ఇప్పుడే మీరు పట్టుకోండి, మాట్లాడండి. క్రైస్తవుల్ని గాని
బైబిల్ని కానీ విమర్శించవద్దని మీరు జ్ఞానోదయం కలిగించండి. క్రైస్తవుల ఎడల మంచి భావన కలిగి సహృదయంతో ఆయన ఇటీవలలో కొన్ని వీడియోల్లో చెప్తున్నారు, ప్రభువా ఏవో కొన్ని నిరూపించగలిగితే మేము కూడా క్రైస్తత్వం తీసుకుంటాము అని. ఆ మాట అనిపించింది, మీరే నమ్ముతున్నాం ప్రభువా. ఆయన తీసుకుంటారు. ఏదో ఒక రోజు మహా గొప్ప భక్తుడై ఈ క్రైస్తత్వాన్ని ప్రపంచం అంతా కూడా బైబిల్ పుచ్చుకొని తిరుగుతాడని మేము నమ్ముతున్నాం ప్రభువా. మీరు చేయగలరు ప్రభువా అనేకమైన ఆశ్చర్య కార్యములు. మీరు ఈ లోకములో శారీరధారులుగా ఉన్నప్పుడు మీరు చేసినట్టుగా బైబిల్ చెప్తుంది ప్రభువా. దాంతో పోల్చుకుంటే ప్రభువా ఇది చాలా చిన్న విషయం ప్రభువా. రాధా మనోహర్ దాసు గారిని వెంటనే ప్రభువా మీరు ప్రభువా నాయన ఆయనకి జ్ఞానోదయం కలిగించి బైబిల్ మీద మంచి అభిప్రాయం కలిగి బైబిల్ని చదివి చక్కగా అర్థం చేసుకొని అనేక మందికి మీ సువార్తను ప్రకటించే గొప్ప సేవకుడుగా ప్రతి చర్చిలోనూ ఆయన సాక్ష్యం చెప్పే విధంగా మీరు చేయగలరని నేను నమ్ముతున్నాను ప్రభువా. మేము నమ్ముతున్నాం ప్రభువా. ప్రతి క్రైస్తవ లోకమంతా నమ్ముతుంది ప్రభువా. కాబట్టి దేవా ఆయన గురించి మేము విమర్శించం ప్రభువా. మాకు విమర్శలు వద్దు ప్రభువా. ఆయన్ని మీరు పట్టుకోండి. ఆయన ఒక్క ఆత్మ రక్షించబడితే అనేక మంది ఆత్మలు రక్షించబడడానికి అవకాశం ఉంది ప్రభువా. మీరు చేయండి, చేస్తారని నమ్ముచున్నాము. ఇప్పుడే చేయండి ప్రభువా. రేపటి దినం నుంచి ఆయన ప్రవర్తనలో మార్పుని మాకు చూపించండి ప్రభువా. ఆయన క్రీస్తు గురించి కానీ బైబిల్ గురించి కానీ వ్యతిరేక ధ్వనితో మాట్లాడకుండా చేయండి ప్రభువా. నేను నమ్ముతున్నాను, యావత్ క్రైస్తవ ప్రపంచం నమ్ముతున్నాము ప్రభువా. ఇది మీరు చేసి చూపిస్తారని, ఇది గొప్ప అద్భుతమని మేమంతా కూడా క్రైస్తవులందరూ కూడా ఈ అద్భుతాన్ని చవి చూసి నాయనా మీ శక్తిని, మీ యొక్క ఈ యొక్క దేవుని యొక్క శక్తి అంటే ఏమిటో ఈ ప్రపంచానికి చూపించే విధంగా వారిని తీర్చిదిద్ది వారిని పూర్తిగా ప్రభువా నాయనా క్రైస్తత్వం మీద సరైన అవగాహన కల్పించి బైబిల్ ఎడల సద్భావన కల్పించి ఆయన మంచి సేవకుడు అవునట్లుగా ప్రభువా మీరు తీర్చిదిద్దాలని మేము ఈ దినము మీకు మోకరించి ప్రభువా నాయనా చేతులెత్తి ప్రభువా తండ్రి నాయన ఇప్పుడే ఈ క్షణమే రాధా మనోహర్ దాస్ గారు ఎక్కడున్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఇప్పుడే పట్టుకోమని మాట్లాడమని ఆయన్ని మార్చమని మీరు యేసుక్రీస్తు నామములో బతిమలాడి అడుగుచుంటున్నాను దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.